Hi viewers, today we are going to discuss about the business objectives or objectives of business. Before going to start my topic, I am requesting you kindly subscribe my channel, press on bell button, give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay, friends, come to the topic. What is business? The activities which involves producing, purchasing, lending, or selling of goods and services for earning profit are known as business. Next, what are the objectives of the business? The objectives of the business mainly classified into four categories: economic objectives, human objectives, social objectives, and organic objectives. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిజినెస్ గురించి మనం చెప్పుకున్నాం. బిజినెస్ అంటే ఏం లేదంటే సింపుల్గా ప్రాఫిట్ మోటివ్ తోటి ఏవైతే గూడ్స్ ప్రొడ్యూస్ చేసేసి వాటిని సెల్ చేయడం జరుగుతుందో దాన్ని మనం ఇక్కడ బిజినెస్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ను మనము ఫోర్ టైప్స్గా మనము క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్స్, హ్యూమన్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్, ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్, వాట్ ఆర్ ద ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్? ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్స్ ఆర్ subdivided into four types. They are profit earning, production of goods, creating markets, and technological improvement. So the first economic objective is profit earning. It is an absolute necessary for the business to enterprise to produce at the very least the profit required to cover its own by future risks. The profit required to enable it to stay in business and to maintain intact the wealth of producing capacity of the resources. So any business organization, the primary objective is profits maximization or earning profits. సో ఏ బిజినెస్ అయినా సరే లాభాపేక్షతో మాత్రమే ఈ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాఫిట్స్ అనేవి ఎలా వస్తాయి అంటే ఇక్కడ టూ వేస్ ఉన్నాయి. వన్ ఈజ్ బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ అండ్ సెట్టింగ్ higher profit margins, we can have more profits. One way. Second way is by minimizing the cost cutting అని చెప్తున్నాం. ఈ విధంగా కూడా మనము ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయవచ్చు. అయితే ఫస్ట్ మెథడ్ కంటే సెకండ్ మెథడ్ అవుతుందో కాస్ట్ రిడక్షన్ మెథడ్ అవుతుందో మనకు ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్స్కు మనము హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ చీపెస్ట్ ప్రైస్లో మనము ప్రొవైడ్ చేయగలము. కాబట్టి ఈ సెకండ్ మెథడ్ ఆఫ్ కాస్ట్ రిడక్షన్ మెథడ్ అండ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఫర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, మరి ఈ ప్రాఫిట్స్ అనేది ఎందుకు అంటే లాంగ్ రన్ లో బిజినెస్ అనేది మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కు తట్టుకొని కాంపిటీషన్ తట్టుకొని అది ఫర్దర్గా మూవ్ కావాలంటే దాని యొక్క వెల్త్ను ఇంప్రూవ్ చేసుకోవాలి, వెల్త్ మ్యాక్సిమైజ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే కొద్దిగా ప్రాఫిట్స్ మనం మ్యాక్సిమైజ్ చేసుకుని పోయినట్లయితే వెల్త్ మ్యాక్సిమేషన్ అనేది అయ్యే అవకాశం అనేది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. When an organization is established to earn profits, it needs to produce goods by optimizing utilization of resources like men, material, and machinery, which could lead to the increase in efficiency and getting higher productivity with minimum efforts. So production of goods. So మనకి ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా సరే ప్రాఫిట్స్ రావాలంటే గూడ్స్ అమ్మాలి. మన గూడ్స్ అమ్మాలంటే ఆ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలి. మరి ఈ గూడ్స్ ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఇక్కడ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమవుతుందో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ అవుతుందో వీటిని ఆప్టిమంగా యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకుంటూ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ పెంచుకుంటూ ప్రొడక్టివిటీ పెంచుకుంటూ మినిమం ఎఫర్ట్స్ తోటి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేసి ఎప్పుడైతే కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతామో అప్పుడు మనము
మన ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్నింగ్ అనేదాన్ని మనము రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అనదర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్గా మనం చెప్పడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ క్రియేటింగ్ మార్కెట్స్. ఆల్ ది గూడ్స్ ప్రొడ్యూస్ టు have to be sold. For doing so, the objective of an organization is to open up new markets, penetrate into existing markets, increasing the market share. So friends, నెక్స్ట్ మనము ప్రాఫిట్ మోటివ్తో ఏదైతే గూడ్స్ అండ్ సర్వీస్ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం వాటిని ఏం చేయాలంటే మార్కెటింగ్ చేసుకోవాలి. అంటే వాటిని ఎవరికి వాటిని అమ్మాలి. అమ్మాలి అంటే మనం మార్కెటింగ్ చేయాలి. ఇలా మార్కెటింగ్ చేయాలంటే న్యూ మార్కెట్ లో మన ప్రొడక్ట్ లాంచ్ చేయడం అవుతుంది. రెండోది ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో ఉన్న మార్కెట్ షేర్ ను ఇంప్రూవ్ చేసుకోవడము అనేది. సో ఈ రెండు టెక్నిక్స్ ఉపయోగించుకుంటూ మనం ఎప్పుడైతే మన మార్కెట్ షేర్ ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నామో అప్పుడు మన యొక్క ప్రొడక్ట్స్ అనేది మార్కెట్ లో ఎక్కువగా అమ్మడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్. As the markets are highly competitive, it is evident that the businessmen should always strive to upgrade the technologies used for production and change to the new market environment, and should be in a position to produce and offer good quality with lower prices. సో మార్కెట్ లోపల మనకు కాంపిటీషన్ అనేది ఎప్పటి కూడా హైలీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఈ కాంపిటీషన్ తట్టుకోవాలంటే మనకి ఏం చేయాలి? మెయిన్గా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ చీప్ రేట్ కస్టమర్స్ అందించాలి. అలా అందించాలంటే మనం ఏం చేయాలి? మనకున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి మనం తయారు చేయాలి. విత్ లోయెస్ట్ కాస్ట్తో తయారు చేసేసి లోయర్ ప్రైసెస్లో మనము కస్టమర్స్ మనం ఈ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ రీచ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎకనామిక్స్ ఆబ్జెక్టివ్స్ ప్రాఫిట్ ఎర్నింగ్, ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, క్రియేటివ్ మార్కెట్, టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ అని 4 రకాలుగా చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. సో ఇక్కడ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ వచ్చే వరకల్లా మనము మెయిన్గా వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్తున్నాము. అదేవిధంగా కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అని చెప్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా షేర్ హోల్డర్ సాటిస్ఫాక్షన్. సో the employees are the backbone of the company in production process. No doubt. ఎంప్లాయీస్ కానీ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు కష్టపడి ఎక్కడ మనము ప్రొడ్యూస్ చేస్తేనే మనకు గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. తద్వారా వాటిని మనం మార్కెటింగ్ చేసి ప్రాఫిట్స్ అనేటివి పొందుతాం. కాబట్టి ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఈజ్ వెరీ వెరీ నెససరీ ఆర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు ఎనీ ఆర్గనైజేషన్. సో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి. అదేవిధంగా వాళ్ళకు వచ్చే ఎమ్యూనిటీస్ కానీ లేకపోతే వాళ్ళకు అవసరమైన ఫెసిలిటీ క్రియేట్ చేయడం కానీ లేదా వాళ్ళ యొక్క బెనిఫిట్స్కి అవసరమైన బోనస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే ప్రమోషన్స్ ఏవైతే వాటన్నింటిలో ప్రాపర్గా వెల్లడి చేసేసి వాళ్ళకి జస్టిస్ చేసినట్టయితే ఎంప్లాయీస్ అండర్స్టాండింగ్ ఉండదు. అప్పుడు మనము ఎంప్లాయీస్ అండ్ లాయల్టీ అనేది ఇప్పుడైతే మన కార్పొరేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ అనదర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్. ద ఆస్పిరేషన్స్ అండ్ perceptions of the consumers have to be given primary importance as the business is meant for consumers and their satisfaction should be the main objective of the business. So కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ ఆఫ్ ది మార్కెట్ అని మనం మార్కెటింగ్ లో చెప్పుకుంటున్నాం. సో కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్. సో మరి వీళ్ళను కన్జ్యూమర్స్ రిటైన్ చేయాలి, వాళ్ళ యొక్క బ్రాండ్ లాయల్టీని మనం ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాల్సిందంటే వాళ్ళ ఆస్పిరేషన్స్ తగ్గట్టు వాళ్ళ పర్సెప్షన్ తగ్గట్టు మనం ప్రొడక్ట్స్ అనేవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ విత్ లోయెస్ట్ ప్రైస్ తోటి మనం ప్రొవైడ్ చేయగలిగినట్లయితే మనము కన్జ్యూమర్ యొక్క బ్రాండ్ లాయల్టీ కానీ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కానీ రీచ్ అయ్యే అవకాశం అనేది. సో కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ is another major objective of the business organization. Next, shareholder satisfaction. As a shareholder being the part of owner of the business must feel that the amount invested by him has been properly utilized
shareholders confidence is the backbone of the business of a storage strong financial sector. సో ఇక్కడ షేర్ హోల్డర్స్ అంటే మనము కంపెనీ ఓనర్స్ గా మనం చెప్తున్నాం. ఈ కంపెనీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఏం ఆలోచన చేస్తారండి, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా యూటిలైజ్ అయిందా లేదా చెక్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పైన డివిడెండ్స్ ఏవైతే వస్తున్నాయి ప్రాపర్గా వస్తున్నాయా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉన్నట్లయితే వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎప్పుడు కానీ ఓనర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇక్కడ షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్స్ కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్. Social objectives includes the following that are availability of the goods and quality of goods and services, cooperation with the government, creating job opportunities, optimum utilization of the resources. సో ఇక్కడ సోషల్ ఆబ్జెక్టివ్స్ వచ్చే వరకు అవైలబిలిటీ ఆఫ్ ది గూడ్స్. సో మార్కెట్ డిమాండ్కు తగ్గట్టు మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేసి వాటిని అందించాలి. దట్ ఈస్ ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఎందుకంటే డిమాండ్ తగ్గట్టు సప్లై మనం ఇవ్వగలిగినట్లయితే ఎక్కడ కూడా మన మార్కెట్ షేర్ను లూజ్ అయ్యే అవకాశం అనేది లేదు. కాబట్టి అవైలబిలిటీ ఆఫ్ గూడ్స్, మనం తయారు చేసే ప్రొడక్ట్స్ అయితే గూడ్స్ అయితే సర్వీసెస్ అయితే అవి ఎప్పుడు కూడా మార్కెట్లో అందుబాటులో ఉండేది చూసుకోవాలి. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వన్ ఆఫ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బిజినెస్ మ్యాన్ ఈజ్ టు సప్లై క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు కస్టమర్స్ ఎట్ రీజనబుల్ ప్రైజెస్. Customer satisfaction cannot be attained with the inferior quality of goods. సో ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలంటే మనకి ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి మనం ఇవ్వాలని చెప్పాం. కాబట్టి ఎప్పుడు కూడా మనము యాజ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్గా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వాటిని కస్టమర్స్కు మనం ఇవ్వాలి. ఇలా ఇచ్చిన కస్టమర్ను వాళ్ళని సాటిస్ఫై చేయాలంటే ఫర్దర్గా మెయిన్గా ప్రీ సేల్ సర్వీసెస్, పోస్ట్ సేల్ సర్వీసెస్ ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. చేసి ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చీపెస్ట్ ప్రైస్కి మనం ఇవ్వగలిగినట్లయితే మనము ఆ ప్రొడక్ట్స్ను మార్కెట్లో ఎక్కువగా అమ్మడం జరుగుతుంది, మన ఆబ్జెక్టివ్స్ను రీచ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ cooperation with the government. The businessman should reliable to the government agencies with paying taxes, dues and other liabilities. By doing so, businessmen cooperate with the government in helping to achieve the objectives of the establishing socialistic patterns of society. సో గవర్నమెంట్ రన్ కావాలంటే వాళ్ళకు అవసరమైన ఫండింగ్ ఏదైతుందో మన ట్యాక్సెస్ రూపంలో బిజినెస్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా ట్యాక్స్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఈ స్కేర్స్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సోషల్ వెల్ఫేర్, సొసైటల్ వెల్ఫేర్ గురించి ఈ బిజినెస్ కాన్సర్న్స్ అనేవి ఆలోచించాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనేది ఉందో దాన్ని చేసుకొని ఈ సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఇలా చేసినట్లయితే గవర్నమెంట్కు కోఆపరేట్ చేసినట్లు అవుతుంది. సో కోఆపరేషన్ విత్ ద గవర్నమెంట్ ఈజ్ అనదర్ మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ creating job opportunities. Creating job opportunities to the unemployed is one of the social objective of the business. సో మనము బిజినెస్ పరంగా ఆలోచించినట్లయితే తెలుగులో ఉంటుంది ఓ సామెత, బ్రతుకు బ్రతికించి అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం బిజినెస్ చేస్తూ మనం మార్కెట్లో ఎగ్జిస్ట్ అవుతూ మిగతా అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్లయితే మనము బిజినెస్లో కూడా రన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఎగ్జిస్ట్ అయ్యే విధంగా మనము చేసే అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. Effort should be made by the businessmen to put the limited natural resources to the best possible use. సో రిసోర్సెస్ అనేది స్కేర్స్గా ఉన్నాయి, మనం ఎగ్జామ్స్లో చదువుకుంటున్నాం. వాటిని ఆప్టిమంగా యూటిలైజ్ చేసుకోవాలని మనం చదువుకుంటున్నాం. సో ఏవైతే స్కేర్స్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని ఏం చేయాలి,
ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకోవాలి. అప్పుడే మనము ఈ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ను మనము రీచ్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గానిక్ ఆబ్జెక్టివ్స్. Organization objectives includes the following: survival, growth, reputation. A business should ensure that there is no need to close down. It will be able to attain its economical, social, and human objectives only if it exists. A business has continuously evaluate its and make sure that its products and services remain relevant to the society. So survival is the main objective of the any business organization. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే 10 కాలాల పాటు కావాలని ఆలోచన చేస్తుంది. అలా సర్వైవ్ కావాలంటే ఏదైతే హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నాయో, సోషల్ ఆబ్జెక్టివ్స్ ఏవైతున్నాయో వాటిని రీచ్ అవ్వకుంటూ మార్కెట్లో కూడా ఎగ్జిస్ట్ కావాలి. అలా చేయగలిగినట్లయితే మనం లాక్డౌన్లో కూడా సర్వైవ్ కావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గ్రోత్. యాజ్ ద బిజినెస్ ప్రాస్పర్స్ it tends to merge with other firms or taken over them in order to gain profits on large scale and to attract more customers. Okay friends, any business, if it wants to be grow, there are two types of growth maximization. One is business expansion and another one is business extension. Expansion and extension, two methods are there. సో ఈ ఎక్స్టెన్షన్ మెథడ్ లోపల మనం ఏం చేస్తున్నామండి, ఉన్న బిజినెస్ ను వాటి యొక్క ఫర్దర్ బ్రాంచెస్ ఫర్దర్ న్యూ ఇయర్ లోపల మార్కెట్ ను ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ బ్రాంచెస్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ సేమ్ బిజినెస్ ను కంటిన్యూ చేసే మెథడ్ మన యొక్క బిజినెస్ ఎక్స్టెన్షన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పాన్షన్. ఈ ఎక్స్పాన్షన్ మెథడ్ వచ్చేవరకల్లా investing in multiple areas of production, not only doing same business, different types of business activities మనం కండక్ట్ చేసుకుంటూ బిజినెస్ టైప్స్ ఆఫ్ బిజినెస్ మనం చేసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ చేసినట్లయితే మనకు గ్రోత్ అనేది పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ రెప్యుటేషన్. ద బిజినెస్ ఆర్గనైజేషన్స్ అటైన్ టు రికగ్నిషన్ ఇన్ సొసైటీ బై ప్రొవైడింగ్ బెటర్ కస్టమర్ సర్వీసెస్, ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్స్ అండ్ బై క్యారింగ్ ఫర్ సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో మనకు రెప్యుటేషన్ ఎలా పెరుగుతుంది సార్ బిజినెస్ వాళ్ళకంటే, ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ చీపెస్ట్ పెట్టుకోవడం. నెక్స్ట్ సోషల్ సెక్యూరిటీ గురించి ఏదైతే మెజర్మెంట్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దానికి డెవలప్మెంట్ చేసుకోవడం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకుంటూ ఒక ఎథికల్ బిజినెస్ చేసినట్లయితే మన రెప్యుటేషన్ అనేది పెరిగే అవకాశం. With this, I am concluding this topic. Okay, friends, thank you. One and all.